ఈరోజు మన ఛానల్లో మీకోసం ఏ సినిమా తెచ్చాను కాబట్టి 2022లో ది హాంటర్ యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ అనే థాయ్ దెయ్యం సినిమా చూడబోతున్నాం. ఆ సినిమా కథ ఏమిటి? ఇది ఒక అతీంద్రియ విశ్వవిద్యాలయంలో జరిగే 3 విభిన్న దెయ్యం కథల గురించిన పూర్తి సినిమా. ఇది మన అభిమానులు చూడటం నిజంగా మంచిది. కాబట్టి ఈ వీడియోను మిస్ అవ్వకండి మరియు ఆనందించండి. ఇప్పుడు మీరు వెళ్లే ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ పక్కన ఉన్న పిల్లలపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూద్దాం రండి. ఇది మీ తమిళ హాలీవుడ్ సినిమా. 13 మంది కాలేజీ విద్యార్థులు చాలా సంవత్సరాలుగా తెరవని పాత దుకాణానికి వెళ్లడంతో ప్రారంభమవుతుంది. వారు అక్కడికి వెళ్లి తమకు అవసరమైన దానికోసం వెతుకుతున్నప్పుడు వారికి 37 లేదా అలాంటిదేదో తరగతి సంఖ్య ఉన్న పెద్ద వస్త్రం కనిపిస్తుంది. వారు వెతుకుతున్నది దొరికిందని చూసి కొనుక్కుందాం అని అంటారు. వారు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్లినప్పుడు దుకాణం అకస్మాత్తుగా మూసివేయబడుతుంది. ఇది చూసిన ఆ విద్యార్థి అక్కడికి వెళ్లి చిన్న కట్ తీసుకుని కొన్ని సంవత్సరాల క్రితం అదే కళాశాలలో చదువుతుంది. పక్కింటి అమ్మాయి చాలా పెద్దది. అక్కడ ఉన్న అబ్బాయి కూడా ఇప్పుడు పెద్ద విషయంగా మారాడు. అరే, ఏం చెప్తున్నావు? ఆ సమయంలో ఆ అమ్మాయి కాలేజీకి కొత్తగా వచ్చింది మరియు ఇప్పుడే చేరింది. కాబట్టి నేను ఈ కాలేజీలో షేర్ లెవెల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నా ముందు షేర్ నిచ్చెనా. అది పెద్ద విషయానికి కాదు. నేను మీకు అన్నీ చెబుతాను. మీరు అప్లికేషన్ దాఖలు చేసి సీనియర్లకు చెప్పి ఉండాలి. కానీ ఆ సమయంలో మేస్త్రీ వేరే అమ్మాయి వస్తుందని చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరు? నేను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాను. కాబట్టి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఉన్న స్నేహితులకు తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆమె చాలా బిజీగా ఉన్నట్లు అనిపించింది మరియు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మేము సెల్ఫీలు తీసుకుంటున్నట్లుగా మాట్లాడుకుంటున్నాము. అప్పుడు ఆ స్నేహితుడు, మనం ఇద్దరూ కోలుకోవడానికి ఈ ప్రదేశం ఉత్తమమైన ప్రదేశం, సరియైనదా అని అన్నాడు. ఆమె వారిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చిందని అడిగినప్పుడు మన స్నేహితులు వారిని ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే తప్పేంటి? అప్పుడు ఈ అమ్మాయి త్వరగా వారిని క్యాబ్ తీసుకోమని చెప్పింది మరియు వారు నేల నుండి క్రిందికి వచ్చారు. స్టార్టింగ్ సీన్లో మనం ఒక పాత షోరూమ్ని చూడలేదా? ఈ టేబుల్ ఆ స్టోర్ చూసి పిచ్చివాడిలా ఉంది. అప్పుడు ఆ బొమ్మ అమ్మాయి ఆ 210కి వెళ్ళు అని చెప్పింది. అతను, నేను ఆమెను తీసుకెళ్తాను అని అన్నాడు. ఆమె టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. నువ్వు ఎందుకు వస్తున్నావని ఆమె అడిగినప్పుడు ఆమె ఏదో చూడటానికి ప్రయత్నించింది. నేను నీకు చెప్పినది మర్చిపోయావు మరియు నీకు అన్నీ గుర్తున్నాయని నీకు తెలుసు. నువ్వు అందరి ముందు మామూలుగా ప్రవర్తించాలి, సరియైనదా? అవును, నువ్వు అలా ప్రవర్తిస్తావు. నేను నీకు పెద్దదాన్ని జోడించాను. అందుకే నువ్వు ఈ అమ్మాయికి ఫోన్ చేసి ముందు మన పని చూద్దాం అని అంటావు. ఆ తర్వాత ఈ టేబుల్ అమ్మాయికి దయ్యాలను చూసే శక్తి ఉందని నీకు తెలుసు. ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు దానిని కత్తిరించబోతున్నారు. ఈ కామెడీ రూంలో విద్యార్థులు పరిగెడుతూ నవ్వుకుంటూ ఉండేవారు. అప్పుడు మీ టీచర్ మరియు అమ్మ వచ్చి ఇతర విద్యార్థులకు వివరించి వారి పక్కన కూర్చుంటారు. టీచర్ అమ్మాయి అంతగా భయపడి నవ్వుతూ ఉండటం బాధాకరం కాదా? ఆ స్నేహితుడిని చూసినప్పుడు మీరు ఎందుకు అంతగా భయపడతారు? మీ కళ్లలో ఏదైనా కనిపిస్తే నేను దానిని పట్టించుకోకుండా దాన్ని గమనించవద్దని చెప్పేవాడిని. నిజమే. ఈ విద్యార్థి ఆ ప్రదేశానికి పరిగెడుతూ ఉంటాడు మరియు సీనియర్లు వస్తారు మరియు ఒక అమ్మాయి వస్తుంది. నా పేరు నేను చేసేది. కాబట్టి మేము మీ ఇద్దరివి, మీ సీనియర్లు. మేము మీకు అది ఎలా చేయాలో నేర్పించబోతున్నాము. మొదటి అడుగు ఏమిటంటే, ఈ పాఠశాల నడుస్తుంది మరియు మీరు ఒక పాటను సరిగ్గా పాడాలి. మీరు పాడుతున్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే మీరు ఆ పాటను మళ్లీ మొదటి నుండి పాడవలసి ఉంటుంది. ఈ కళాశాల నడుస్తుంది మరియు అక్కడ ఒక పాత సీనియర్ ఉన్నాడు. అతను ప్రతిదీ చూస్తున్నాడు. ఎవరో అతన్ని పెద్దవాడిగా చూపిస్తున్నారు. మీరు అతన్ని చూస్తే అతను నిజంగా ఒక కుర్రాడు అని మీరు చూడవచ్చు. అప్పుడు సీనియర్లు అక్కడ ఉన్న అన్ని లైట్లను డిమ్ చేసి ఈ పాటను ఎలా చేయాలో నేర్పుతారు. నువ్వు అలా అరిచినప్పుడు ఆ వేట ఒక విధంగా బాగుంటుంది. అదే సమయంలో అర్ధరాత్రి ఈ పాట విన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. నేను అది చేశాను మరియు ఇప్పుడు ఆ సీనియర్లు కూడా ఆ స్టైల్ పూర్తి చేసిన తర్వాత ఆ విద్యార్థుల వెంట పడుతున్నారు. ఇప్పుడు మనలాగే పాడమని చెబితే ఈ ప్రసిద్ధ కథలన్నీ స్కూల్లో ఎలా పాడతాము? ఎంతమంది దానిని సరిగ్గా పాడగలరో నాకు తెలియదు. కానీ చివరికి జయకే 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 అనేది అందరూ సరిగ్గా పాడే ఏకైక విషయానికి. మిగతావన్నీ జనసమూహం యొక్క నినాదంగా మాత్రమే ఉంటాయి, సరియైనదా? ఈ విద్యార్థి అదే పని చేస్తున్నాడు. కాబట్టి అందరూ మళ్లీ అదే సింహ పాట పాడతారు. నేను వారిని మళ్లీ పాడమని చెబుతూనే ఉన్నాను మరియు వారు కూడా పాడుతున్నారు. కానీ మీసా మాత్రమే కాదు, ఆమె పక్కన ఒక గది ఉంది. ఆ గదిని కూడా గమనిస్తున్నారు. తాగి ఉన్నారు. ఇప్పుడు పాడుతున్న విద్యార్థి చూస్తున్నాడు, పాడుతూ చూస్తున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది, ఈ మీసా కళ్ళు ఆ గదిలో ఎవరో నిద్రపోతున్నట్లు చూశాయి మరియు అక్కడ ఒక దెయ్యం వేలాడుతూ ఆమెను చూస్తున్నట్లు. ఆమె భయంతో అరుస్తోంది. మిగతా విద్యార్థులు కూడా చాలా భయపడ్డారు. అందుకే అమ్మ, మేసా బయటకు వచ్చి మాట్లాడారు. నాన్న అమ్మను క్షమించాడు. నేను ఏమీ తెలియకుండా అరిచాను. సరే, దీన్ని ఆపేద్దాం. మనం స్కూల్ టైం నుండి ఇదంతా చేస్తున్నాం. ఈ రాణి పెరూసా తీసుకోకపోతే మళ్లీ క్లాసుకి రావద్దు. ఇక్కడే ఉండు. నీకు చలిగా ఉంది. నేను ఒక జాకెట్ తెచ్చి నువ్వు లోపలికి వచ్చినప్పుడు అదే సమయంలో క్లాసులోని విద్యార్థులు మరియు ఆ స్నేహితులు కూడా ఈ మేసాలో దయ్యాలను చూడవచ్చని చెప్పాను. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారికి అలాంటి విషయాలు తెలుస్తాయి. మరి ఈ టాప్ గర్ల్ లోపలికి వచ్చినప్పుడు మేసాకు ఏమైంది? అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె అన్ని దయ్యాలను చూడగలదని అంటున్నారు. అది నిజమేనా? నేను మీకు చెప్తాను. కానీ ఆమె చెప్పేవన్నీ కేవలం పుకారు. నిజం చెప్పు, నువ్వు ఆమెకు ప్రాణ స్నేహితురాలివి. ఆమె కూడా హైస్కూల్లో చదువుకుంది. కాబట్టి మీరు ఆమెను దయ్యాలను చూడగలరా అని అడిగితే ఆమె చెప్పింది నిజమే.
ఆమె దయ్యాలను చూడదు. ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. లేదు, విద్యార్థులు ఆమెను ఎగతాళి చేస్తారు. ఆమె దయ్యాలను చూడగలదని వారు ఒక పుకారు పుట్టించారు. దానిని ఎదుర్కోవడానికి నేను ఒక జాకెట్ కొని బయటకు వచ్చి ఈ సీనియర్ విద్యార్థులను పిలుస్తాను. కానీ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఉదాహరణకు, మేజా ఎక్కువ దూరం పరిగెత్తదు. ఆమె ఇంటికి వెళ్లి సందేశం పంపుతుంది. అది చూసి ఆ సీనియర్లు, ఆ వృద్ధులు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ వృద్ధులు కూడా సరే, ఇప్పుడు మీరు ఏమి చేయబోతున్నారు? మీరు ఏమి చేయాలి? ఆ అమ్మాయిని ఇంటికి పంపాల్సిన పని ఇదే. మనం ఇంటికి వెళ్లాలా? ఆ అమ్మాయి వెళ్లిపోవడం చూసి అందరూ అమ్మాయిలు ఇంటికి వెళ్తారు. అంతేకాకుండా మనం ఒంటరిగా ఏమి చేస్తున్నాము? అందుకే ఆ అమ్మాయి వెళ్లకూడదు. ఆమె ఇక్కడ ఉన్నప్పటికీ నేను ఈ వైపున ఉన్న మేజాతో మాట్లాడి ఉండేది మరియు ఆమె నకిలీ ఫోన్ కాల్ చేసి ఉండేది. ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారని మీరు అనుకుని వారిని చూస్తే మీకు దగ్గరలో ఒక దెయ్యం దాగి ఉంది. అది మీ స్నేహితుడు చెప్పినట్లుగానేనా, లేదా మీరు చూడకూడనిదా? అప్పుడు వెంటనే మిగతా 2 తరగతుల నుండి ఒక సీనియర్ అమ్మాయి మీకు ఫోన్ చేస్తుంది. కాబట్టి వారు ఆ తరగతి గదికి తిరిగి వెళతారు. వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులందరూ మా టేబుల్ వైపు వింతగా చూస్తారు. అప్పుడు అక్కడ ఉన్న సీనియర్ అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది. మీరు బాగున్నారా? అది నాకు బాగా తెలుసు, కానీ నేను మీకోసం ఈ తరగతిని ఒంటరిగా నిర్వహించలేను. కాబట్టి నువ్వు కాస్త విశ్రాంతి తీసుకుని ఈ క్లాసుకి తిరిగి వచ్చి నాతో చేరితే. మేజర్, లేదు, నేను నీకు ఆ మాట ఇవ్వలేను. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఆ సమయంలో నన్ను అడిగిన ఆ వృద్ధ సీనియర్ కోపంగా, నీకేం లేదు? మనం ఇంటికి ఎందుకు వెళ్ళాము? నేను నిన్ను ఇంటికి వెళ్ళమని అడుగుతున్నాను అని అన్నాడు. నువ్వు నన్ను అడిగితే నాన్న నోరు కూడా తెరవడు. అతను మౌనంగా ఉంటాడు. అప్పుడు నా తల్లి కూడా భరించడానికి ఇక్కడే వేచి ఉంటుంది. నేను ఊపిరి పీల్చుకుని బయటకు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కిటికీ తెరవండి. ఆమెను వేచి ఉండమని చెప్పాను. ఆమెను లోపలికి రానివ్వండి. ఇప్పుడు ఆమె లోపలికి వచ్చింది. ఇప్పుడు నేను ఆమెను క్లాస్ ప్రారంభించమని అడిగినప్పుడు ఆమె మళ్లీ నిశ్శబ్దంగా ఉంటుంది. మరి మీ సమస్య ఏమిటి? ఓరి దేవుడా, మీ ముందు ఎవరూ లేరని నేను భయపడుతున్నాను. నేను ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను. దెయ్యం ఏమిటి? నేను ఆమెకు ముందే చెప్పాను. దెయ్యం లేదు, దెయ్యం లేదు. ఆమెను ఇప్పుడే ఒంటరిగా వదిలి ఇంటికి వెళ్ళాలి. అందుకే నేను ఆమెను అలా వెళ్ళిపోమని చెప్పాను. ఆ విద్యార్థులను చూడండి. ఆమె చెప్పేది నిజమే. ఆమె దయ్యాలను చూడగలదని నేను ఆమెతో ఏకీభవిస్తున్నాను. కాని ఆమెలాగే మీలో ఒక్కరే దయ్యాలను చూడగలరని నాకు చెప్పండి. ఈ తరగతి నుండి బయటకు వెళ్లాలని మీరు అనుకుంటే వారందరినీ ఈ తరగతి నుండి బయటకు వెళ్ళమని నేను చెబుతాను. అక్కడ కూర్చున్న ఏ విద్యార్థి అయినా చేయి పైకెత్తితే అతను చేయి పైకెత్తుతాడా? మీరు అతన్ని చివరిసారిగా చూసిన సమయం అదే. మీరు ఆమె సన్నిహిత స్నేహితుడివని చెప్పండి. నేను అతనిని దయ్యాలను చూడగలరా అని అడిగినప్పుడు అతని కళ్ళు వెంటనే కన్నీళ్లతో నిండిపోయాయి. అతను ఎక్కువగా ఆలోచించాడా? అతను దయ్యాలను చూడలేనని చెప్పాడు. ఆమె ముఖం చూడు. ఆమె చాలా నిరాశ చెందుతూ ఉండాలి. అప్పుడు అందరూ చేతులు కలిపి చప్పట్లు కొడితే ఆమె చెవులకు ఒక శబ్దం వస్తుంది. ఆమె ఒక శబ్దం విన్నది. ఆమె ఏమిటి అని అడిగింది. నేను శబ్దం చేస్తాను అని అంది. నాన్న, మనం ఇంతకు ముందు ఒక దుకాణం చూశామా? ఆ గది మూల నుండి ఏదో శబ్దం వచ్చింది. బహుశా మేయర్ లోపల ఉండవచ్చు. కాబట్టి నేను లోపలికి వెళ్లి అతని కోసం వెతికాను. కానీ నా పక్కన ఒక అమ్మాయి అరుస్తున్న శబ్దం వినిపించింది. నేను చుట్టూ చూస్తూనే ఉన్నాను. కానీ అకస్మాత్తుగా నా వెనుక ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం తప్పించుకుంది. ఆమె దానిని చూడగలిగింది. కానీ ఆమె దానిని చూడలేకపోయింది. ఆమె దానిని దెయ్యానికి చూపించలేదు. ఆమె పై అంతస్తులో ఉంది. తన స్నేహితుల కోసం వెతుకుతోంది. మరియు ఆమె భవనం అంచున నిలబడి ఉంది. ఆమె నన్ను చూసినప్పుడు నేను ఆమెకు ఎందుకు సహాయం చేయలేదని అడిగింది. హే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు సహాయం చేయండి. నేను బాగానే ఉన్నాను. నటించని ఆ సీనియర్ నువ్వు దయ్యాలను చూడగలవా లేదా అని అడిగినప్పుడు నువ్వు దయ్యాలను చూడలేవని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగావు. అప్పుడు ఆమె కూడా కొంచెం ఓపిక పట్టాలి. నా మాట వినండి. లేదు, నేను ఇప్పుడు దీన్ని అడగడానికి సిద్ధంగా లేను. కానీ నాకు తెలియాల్సిందల్లా అందరూ తమ ముందు దయ్యాలను చూడగలరని. నేను నిజం ఎందుకు చెప్పానని నువ్వు నన్ను అడిగితే నువ్వు అలా ఎందుకు అన్నావు? ఓహ్, నేను అలా చెప్పి ఉంటే అందరూ నన్ను పిచ్చివాడిని అనుకునేవారు. అందుకే నేను నీకు చెప్పలేదు. నేను అందరి ముందు పిచ్చివాడిని అని నాకు తెలిసినా అది నిన్ను బాధించదు. కానీ నువ్వు ఆ విషయాన్ని ఎవరికీ తెలియజేయకూడదని నేను అనుకుంటున్నాను. లేదు, నీ కళ్ళు మాత్రమే దయ్యాలను చూడగలవు. నా కళ్ళు కూడా దయ్యాలను చూడగలవు. చూశావా? ఇది భయానకంగా ఉండాలి. కానీ నేను అందరి ముందు సాధారణంగా ఉండటానికి చాలా ప్రయత్నిస్తాను. కానీ మీరు అలా చేయలేరు. చూడండి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నాకు స్నేహితులు కావాలి, బయటకు వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి, మొదలైనవి కావాలి. మీకోసం ఈ కోరికలన్నింటినీ నేను వదులుకోగలనా? నన్ను అలా అడగండి. అప్పుడు పట్టిక మారుతుంది. మీకు చాలా మంది స్నేహితులు ఉండవచ్చు. కానీ నాకు ఉన్నది నువ్వే. నేను నా ఏకైక స్నేహితుడినని అనుకున్నాను, కానీ నువ్వే. కాబట్టి నేను ఇక బతికి ఉండను. నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి దెయ్యమో నేను మీతో మాట్లాడుతున్నాను. అకస్మాత్తుగా ఒక అమ్మాయి దెయ్యం నీ కాళ్ల కింద పడిపోతుంది మరియు టేబుల్ బొమ్మకు వీడ్కోలు చెప్పి ఈ ఆవులో స్నానం చేస్తుంది. ఇది చూసి కింద ఉన్న విద్యార్థులు మరియు సీనియర్లు కూడా షాక్ అయ్యారు. ఆ సమయంలో ఆవులో ఉన్న మా అమ్మ తన స్నేహితురాలు పారిపోవడం చూసింది. కాబట్టి ఆ సమయం చెడ్డది కాదు. అందరూ సాధారణ అమ్మాయిని చూడాలనుకున్నారు. దానితో పాటు ఆమె స్నేహితురాలు మేసా కూడా బతికే ఉంది. అందుకే ఆమె చనిపోయింది. ఆమె కూడా స్నేహితురాలా? నేను చివరి వరకు అక్కడే ఉంటాను. మొదటి కథ అలాగే ముగుస్తుంది. ఇప్పుడు రెండవ కథలో వారు మాకు ఒక మెడికల్ కాలేజీలో పురుషుల హాస్టల్ను చూపిస్తారు. అక్కడే మన కథలోని హీరో తన ల్యాప్టాప్లో ఆడియో వింటున్నాడు. వారు చెప్పేది ఏమిటంటే, మీరు మెడికల్ కాలేజీలో చదవడానికి వస్తే మీరు నిజంగా పూర్తి స్థాయి డాక్టర్ అవ్వాలి. కానీ వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి.
వాటిలో ముఖ్యమైన వాటిలో ఒకటి మీకు మూర్ఛ రాకూడదు. ఆ సందర్భంలో ఎటువంటి సమస్య లేదని అతను చెబుతుండగా అతను ఆడియోను కట్ చేసి మరొక ఆడియో విన్నాడు. అందులో ఒక అమ్మాయి ఉంది. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే పేరుగల ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం తిరిగి వచ్చినట్లే ఈ సంవత్సరం కూడా తిరిగి రావచ్చు. అతను ఆ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి. ఒకరోజు అతను రోడ్డుపై ఉన్నప్పుడు అకస్మాత్తుగా కారు ప్రమాదం జరిగి తన అవయవాలన్నింటినీ కోల్పోయి దారుణంగా మరణించాడు. చనిపోయిన తర్వాత కూడా అతను గొప్ప డాక్టర్ కావాలని కోరుకుంటాడు. అతనికి అలాంటి కోరిక ఉండటంతో సంవత్సరానికి ఒక రాత్రి అతను అక్కడే ఉండి చదువుకుంటాడు మరియు అతని దెయ్యం హాస్టల్లోని అతని మంచానికి తిరిగి వస్తుంది. ఆ ఆడియోలో వారు అలా అంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా హీరో పక్కన ఒక వ్యక్తి లేచి కూర్చుంటాడు. మన హీరో రూమ్మేట్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్లిపోతాడు. అలాగే హీరో పడుకున్న మంచం చూపిస్తారు. ఈ బెడ్ యాక్సిడెంట్ జరిగితే ఒక అబ్బాయి చనిపోతాడు. అదే పేరు వాడండి. ఆగండి, ఇప్పుడు అతను నిద్రపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు నైట్ బస్ స్టాండ్లో ఒక అమ్మాయిని కట్ చేసి చూపిస్తారు. మన హీరో దెయ్యం కథలో మాట్లాడుతున్న అమ్మాయి ఇదేనా? నువ్వు నాకు అర్ధరాత్రి దెయ్యం కథలు ఎందుకు పంపుతావు? నన్ను అడిగితే నేను రాత్రి నిద్రపోను మరియు చదవను. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, నిజానికి మన హీరో దగ్గరకు వచ్చిన అమ్మాయికి అది నిజంగా నచ్చింది. నువ్వు చెప్పడానికి వెళ్తే అది మన హీరోనా? కానీ కారణం ఏమిటి? ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినప్పటికీ మన హీరో ఆ అమ్మాయి నుండి దూరంగా వెళ్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కట్ చేసి మరుసటి రోజు మన హీరో కాలేజీకి వెళ్లాడు. 70వ వార్షికోత్సవం జరుగుతోంది. అందుకే హీరో మరియు విద్యార్థులు కూడా ఈ వైద్య వృత్తిలో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే నేను వైద్య రంగంలో ఉంటే నేను అన్ని రోగులను సమానంగా చూస్తాను. నేను నా పనిని మనస్సాక్షితో మరియు గౌరవంగా చేస్తాను. నా రోగులు ఎల్లప్పుడూ నా ప్రాధాన్యత మరియు నాతో పనిచేసే ప్రతి ఒక్కరూ నా సోదరులు మరియు సోదరీమణుల లాంటివారు. మన హీరో ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను మీకు అదే చెబుతాను. తర్వాత మీకు విషయానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ పూర్తయిన తర్వాత మన హీరో తన గదికి రాలేదని తెలిసింది. ఈ గదిలో ఉన్న అతని స్నేహితుడు తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ హాస్టల్లో ఉన్న అబ్బాయిలందరూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ హాస్టల్లో మన హీరో ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఇప్పుడు రాత్రి అయింది. మన హీరో ఎప్పుడూ తన ల్యాప్టాప్లో ఆడియో వింటూ ఉంటాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎవరైనా డాక్టర్ కావాలనుకుంటే వారికి ఉన్న ముఖ్యమైన అర్హతల కారణంగా మీకు ఆ వ్యాధి రాకూడదని వారు చెబుతారు. నేను మన హీరోని ఎందుకు అడుగుతూ ఉంటాను? ఆ వ్యాధి మన హీరో అయితే అతను కొంచెం భయపడవచ్చు. చేతిరాత విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆ గదిలో మన హీరో మంచం మీద కూర్చుని పిచ్చివాడిలా నటిస్తున్నాడు. అప్పుడు టేబుల్ మీద ఉన్న వ్యక్తి పేజీ కింద పడిపోతుంది మరియు అతను దానిని తీసుకోగలడని అనుకుంటాడు. ఈ గది డోరా ఎవరో తలుపు తట్టడం చూసి అది ఎవరో అని చూసింది. మన హీరో ఒంటరిగా ఉన్నాడని చెప్పి తోడుగా ఉండటానికి వచ్చిన అమ్మాయి. మన హీరో కూడా ఆ మూర్ఛ్ గురించి మాట్లాడాడని అది జోక్ అయిందా? దీనివల్ల మన హీరో కాస్త భయపడి దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండు, అతను ఆమెను తిట్టేవాడు అని అన్నాడు. దీనివల్ల అతన్ని చూడటానికి వచ్చిన అమ్మాయి, ఏయ్ నీకు ఏదైనా సమస్య ఉందా? నాకు ఏమీ చెప్పకు అని అడిగింది. నేను అతనిని అడిగినప్పుడు అవును, లేదు, ఏమీ లేదు అని అతను అన్నాడు. అయినప్పటికీ నువ్వు స్కూల్లో నాకు చెప్పినది నీకు గుర్తుందా? నువ్వు గొప్ప డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. ఆ తర్వాత నేను బాగున్నానని చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు ఏమి చూస్తున్నావు? నేను ఏమి చేయాలనుకుంటున్నావు? మన హీరో సమాధానం చెప్పలేకపోయాడు. కౌగిలించుకుని తర్వాతి పాయింట్కి వెళ్తూ మన హీరో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా హాస్టల్లో భయంకరమైన శబ్దం వినిపించింది. కాబట్టి మీరు కళ్ళు మూసుకుని మీ స్నేహితురాలు మీ పక్కన పడుకుని ఉండటం చూస్తారు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియదు. బహుశా మీరు ఇంటికి వెళ్లి ఆమెకు ఫోన్ చేసి ఆమె లేవలేకపోతున్నారో లేదో చూడండి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో శబ్దం వింటూనే ఉంటుంది. అతను కిందకు దిగి ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ బయటకు వస్తున్నట్లు చూస్తాడు. కాబట్టి అతను ఓపికగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి లోపల ఎవరైనా ఉన్నారా అని తనిఖీ చేస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. దీని కారణంగా హీరో చాలా భయపడి నాకు ఈ హాస్టల్ వద్దు సార్ అని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిపోదాం అని అంటాడు. తన ప్యాచ్ తీసుకోవడానికి కూడా అతను అక్కడ తన ప్యాచ్ లాంటి పాత పేజీని చూస్తాడు. ఆ ప్యాచ్ మరెవరిదీ కాదు. ఒక వ్యక్తి ప్రమాదంలో చనిపోయినా అది అతని ప్యాచ్. అతను తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి నేను వెళ్లాను, అప్పుడు అంతా బాగానే ఉంటుందని సందేశం పంపినట్లుగా ఉంటుంది. మొదట అతను ఈ హాస్టల్ నుండి బయలుదేరుతానని చెప్పి గదిని తెరిచి ఉంచుతాడు. అతను బయటకు వచ్చినప్పుడు అతను అన్ని లైట్లు వెలిగించి అతను భయపడి ఉన్నట్లు మరియు మళ్లీ ఈ మూర్ఛ్ వచ్చినట్లు చూస్తాడు. కాబట్టి మన హీరో మళ్లీ బయటకు వెళ్లినప్పుడు వారన్ వచ్చి అక్కడ మంచం మీద ఉన్న కుండతో ఆడుకున్నప్పుడు అతను నా తలపై కొట్టాడు మరియు వెంటనే స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతను నా చేతులు మరియు కాళ్లను కదపలేకపోయాడు. అదనంగా అతని చెవుల్లో భయంకరమైన కారు ప్రమాద శబ్దం వినిపించింది. అంతేకాదు నేను ప్రమాదంలో చనిపోతే నేను అబ్బాయిని. ఈ స్టడీ కూడా చేతులు కాళ్లు విరిగిన దెయ్యమే. ఆ గదిలోకి వచ్చి ఉండాలి. మన హీరో ఆ దెయ్యంతో ఇక్కడ లేడా? మరి అతను చదువుతున్నానని ఎందుకు చెప్పాడు? ఆపై ఈ స్టడీని ఎత్తి దెయ్యాన్ని కొట్టి ఆ మంచం మీద పడుకున్నాడు. అప్పుడు హీరో, సార్ మీరు ఆ మంచం మీద స్వేచ్ఛగా పడుకోండి, కానీ నేను ఏమి వదిలివేస్తాను? వచ్చిన ప్రార్థనతో నేను నెమ్మదిగా దూరంగా వెళ్లాను. నేను ఈ వ్యక్తిని తరిమి కొట్టాను మరియు దెయ్యం నా వెంట వచ్చింది. ఆ సమయంలో నేను ఈ దెయ్యానికి భయపడి కంచె వెనుక దాక్కున్నాను. ఆ విషయానికి నాకు తెలియగానే నేను ఆ అబ్బాయి దగ్గరకు వచ్చాను. అప్పుడు ఒక పావురం సమీపంలో ఎగిరింది మరియు అతను అక్కడ ఉన్నాడు. ఆ క్యాబ్లో మన హీరో మెట్లు దిగి కిందకి దిగబోతున్నాడు. నిజమే, దెయ్యం అతన్ని కనిపెట్టి కిందకి తోసి ఖచ్చితంగా చంపేస్తుంది. అప్పుడు మన హీరో దెయ్యం ముఖం చూస్తాడు. అది చూసిన తర్వాత మన హీరో ఇటీవలి వార్షికోత్సవం నాడు ప్రతిజ్ఞ చేశాడా లేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అతను చనిపోయి దెయ్యంగా మారినా అతను గొప్ప డాక్టర్ అవుతాడు. డాక్టర్ ఎలా ఉంటాడో దేవుడికి తెలుసు. ఈ దెయ్యం ఏదో ఒక సమయంలో ప్రతిజ్ఞ చేయలేదా? అందుకే మనసు మన హీరోని ప్రాణాలతో వదిలేసి మళ్లీ అతనితో నిద్రపోతుంది. చివరికి మన హీరో ఏదో ఒక విధంగా ఆ భవనం నుండి బయటపడి
నీ స్నేహితురాలు నాకు ఫోన్ చేసినప్పుడు నేను నీకు ఈ విషయానికి చెప్పి ఉండాల్సింది. కానీ నేను మర్చిపోయాను. నాకు మూర్ఛ్ వ్యాధి ఉంది. అందుకే నేను డాక్టర్ కాలేను. నీకు ఈ విషయానికి చెప్పాలని అనుకున్నాను. నేను దేనికి క్షమించాలో చెప్పలేను. ఈ సినిమా 2వ అధ్యాయం ఇలా ముగుస్తుంది. తదుపరి 3వ అధ్యాయం బాగుంటుంది. నాకు కథ నిజంగా నచ్చింది. ఈ కథలో రాత్రిపూట మెడికల్ కాలేజీలో ఉన్న ఒక అమ్మాయి పెద్ద సాహసయాత్ర చేస్తుంది. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏదో వింత శబ్దం వింటూనే ఉన్నారు. ఆ దారిలో వెళ్తున్న పువ్వు తప్పిపోయిందని మీకు తెలియదా? తొక్కిన పువ్వు అకస్మాత్తుగా సరైన సమయంలో చేతి నుండి పోయింది. అరే, ఎవరు ఇలా చేసింది? ఈ అమ్మాయిని చూస్తూ ముద్దు పెట్టుకుంటుందా? అప్పుడు ఒక దయ్యం ఈ అమ్మాయి తలను పట్టుకుని పైకి లేపింది. ఈ కథలన్నీ ఏమిటి? ఆ అమ్మాయి తన స్నేహితులకు దాని గురించి చెప్పిందా? వారు ఆమెకు అలా చెప్పినప్పుడు వారు కూడా ఆసక్తిగా అనిపించి కథ ఏమిటని అడిగారు. దయ్యం గౌరవించని మాయా కథ ఏదైనా ఉందా? ఆ అబ్బాయి నిన్ను విసిరేస్తాడా? ఎవరైనా ఇవన్నీ అర్థం చేసుకుంటే అతను మీతో తింటాడు. వెళ్ళి అతనికి చెప్పు. అప్పుడే మొదటి ల్యాబ్లోని కాగితం దొరుకుతుంది. నేను ఆ అమ్మాయి పని చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అదే బిల్డింగ్ బయట ఒక ఫోటో చూపిస్తున్నారు. అతను ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేస్తున్నాడు కదా? అతను ఇన్స్టాగ్రామ్లో నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఉంది. కాబట్టి అతను ఆ అమ్మాయికి మెసేజ్ పంపి ఆమెను చూడగానే అతనికి కాల్ వస్తుంది. ఆ అమ్మాయి తన సోదరుడు తనతో ఉంటున్నందున ఫోన్ చేస్తోంది. కాబట్టి నేను నా ల్యాప్టాప్ తెచ్చి నేను కొంచెం తీసుకుని రావచ్చా అని అడిగాను. చూడు, నేను నా మనిషిని. నేను నాతో సరిగ్గా మాట్లాడుతున్నాను. నేను దీన్ని చూస్తున్నాను. నువ్వు దీన్ని వేరే చోటికి తీసుకెళ్తున్నావు. నేను తీసుకుంటున్నాను. ఒక కథ చెప్పు. ఆ కథ అది కాదా? మనం చదువుతున్న ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని గాజు పెట్టెలో పిల్లి ఉందా? అవును. అది లోపల ఎందుకు ఉంది? అది ఒక అమ్మాయికి నివాళి అర్పించడానికి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కళాశాలలో గ్రాడ్యుయేషన్ వేడుక జరిగినట్లు అనిపిస్తుంది. ఆ వేడుకకు హాజరైన ఒక అమ్మాయి కష్టపడి చదివి చాలా మార్కులు సాధించింది. కానీ ఆమె ఆశించిన మార్కులు పొందలేకపోయింది. కాబట్టి వేడుక జరుగుతుండగా ఆమె నేల నుండి కిందకు దూకి క్రూరమైన జీవితాన్ని గడిపింది. అంతేకాకుండా ఈ గ్రాడ్యుయేషన్ వేడుక ప్రతి సంవత్సరం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు మతపరమైన రీతిలో మరణించారు. మీరు దాని గురించే మాట్లాడుతున్నారా? ఈ సమయంలో నా సోదరుడు ఆ అమ్మాయి కథ చెప్పడం మీరు చూశారా? ఆ గౌను ఉన్న భవనం ఒక మరుగుజ్జు. మరియు అతను వచ్చి గాజుపెట్టె లోపల అందాన్ని చూసి, చూడు, నాకు ఒక అంధుడు ఉన్నాడు అని అంటాడు. అతను తన సోదరిని వెతకడానికి వెళ్తాడు. దారిలో ఆమె ఈ కళాశాలలో పనిచేస్తుందని అతను చూస్తాడు. ఈ అబ్బాయి వెనక్కి తిరిగి నడిచినప్పుడు అతను సర్కిల్లోకి పడిపోతాడు. ఈ సమయంలో ఈ సోదరి ఆమె గురించి మరొక కథ చెబుతుంది మరియు ఆ కథలో ఆమె ఈ కళాశాలలో పనిచేస్తుంది. మీకు తరచుగా గుండెపోటు వస్తుందా? వారు గుండెపోటును నివారించడానికి కూడా ఒక మందును ఉపయోగిస్తారు. వారు చనిపోయేటప్పుడు ఆ మందు లేదు, కాబట్టి వారు చనిపోయారు. నేను అలా మాట్లాడుతున్న ఈ కాలేజీ మరుగుజ్జుకు దెయ్యం. మీరు అలా మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు ఒక దెయ్యం ఉంది. అది ఇటువైపు పడిపోయింది మరియు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఒక దెయ్యం నా మందు కోసం చేరుకుంటుందని చూశాడు. అప్పుడు అతను కూడా భయపడి క్రింద అందుబాటులో ఉన్న మందు బాటిల్ తీసుకొని అది గుండెపోటుకు మందులా ఉందని చూసి దానిని తీసుకున్నాడు మరియు అది ఎదురుగా ఉందని కూడా అతనికి తెలియదు. నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ముసలివాడా. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వేడుక జరగబోతోంది. ఒక అమ్మాయి నేల నుండి పడి చనిపోయింది కాదా? నేను ఆమెతో వెళ్లి నెమ్మదిగా ఆమె చేయి లాగి అబ్బాయి దగ్గరకు వెళ్లాను. అతను దానిని చూడగానే అతను భయపడి ఏడవడం ప్రారంభించాడు. అతన్ని ఎవరు మోసం చేస్తున్నారు? నేను అనుకుంటున్నాను అది ఆ అమ్మాయి. మీ దగ్గర మందు లేదు. ఆ అమ్మాయి మందు అని మీరు నాకు చెప్పారు. నేను అతనిని ఏడుపు ఆపమని చెప్పాను. ఆ వృద్ధురాలు వెళ్లి మళ్లీ నన్ను అడిగింది. ఆ ముసలివాడు కూడా ఓపికగా ఉన్నాడు. మన వెనుక ఒక పేరు ఉందని అతను అనుకున్నాడు. అతను తన మెడను తిప్పి అతనికి వెన్ను చూపవద్దు అని అన్నాడు. నాకు మీ వ్యక్తి నుండి సందేశం వచ్చింది. అందుకే నేను దెయ్యాన్ని కూడా గౌరవించలేదు. సరే అని చెప్పినట్లుగా ఈ అమ్మాయి మీకు సందేశం పంపుతోంది. కాబట్టి మీకు దేనిపై ఆసక్తి ఉంది? నేను ఏం చెప్పాలో తెలియక నా ఫోన్ చూసుకుంటున్నాను. మరోవైపు ఈ వృద్ధురాలు నా పక్కనే నిలబడి నా మందు ఇవ్వడానికి నిరాకరించింది. ఆ వృద్ధురాలు అక్కడే కూర్చోలేదా? నువ్వు మూర్ఖుడివి, ఆ అమ్మాయిని గట్టిగా అరిచింది. ఆమె ఒక్కటే మీ దగ్గర మందు లేదు. నేను మొదటి 2 మెసేజ్లు చెక్ చేస్తాను. అతను మళ్లీ మెసేజ్లు చెక్ చేస్తాడు. కానీ అతని స్నేహితురాలు చివరి వరకు అతను ఊహించినది ఏమీ చెప్పలేదు. ఆమె అతన్ని లాగి దెయ్యంతో మాట్లాడితే నేను ఇలాంటి వాటికి భయపడను. మీకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని ఆసుపత్రిలో కూడా చేర్చుతాను. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. 11 నువ్వు తల ఊపుతున్నావా? ఆ రోజు నా క్యాబ్లో నా మందు రాలేదు. మళ్ళీ అడగండి. హే, నేను ఇప్పటికే చెప్పాను. నేను ఇప్పుడే చెప్పాను. అతని స్నేహితురాలు అతనికి ఫోన్ చేసి అతను ఎక్కడ ఉన్నాడో, నా ల్యాప్టాప్ ఎక్కడ ఉందో అడిగింది. నేను మీరు ఉన్న భవనంలో ఉన్నాను. కానీ నేను నిన్ను చూడలేకపోతున్నాను. మీరు తప్పు భవనంలోకి వెళ్లి ఉండాలి. నేను అతనికి నా భవనం గురించి త్వరగా చెప్పి దాన్ని కత్తిరించాను. అప్పుడు ఆ వృద్ధురాలు వెళ్లి ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి భయంకరంగా అరిచింది. ఓ మై గాడ్, నేను ఇక్కడ ఆ అమ్మాయికి చికిత్స ఇస్తున్నాను. ఆ దెయ్యం వచ్చి ఆమెను స్నేహితురాలిలా తన పాటకు బయటికి తీసుకువచ్చింది. నా చెల్లి కొంచెం సేపటిలో వస్తుంది. అప్పటి వరకు మనం మాట్లాడుకుందాం. నిన్ను చూసి నేను ఎంత గర్వపడుతున్నానో తెలుసా? నీకు బాగా లేదు. కానీ నువ్వు గ్రాడ్యుయేషన్ వేడుకకు పోజు ఇవ్వడంపైనే అంత దృష్టి పెట్టావు. నువ్వు చెప్పింది నిజమే. నీ చేతిలో ఉన్న ఆ నల్లటి వస్తువు ఏమిటి? స్టవ్ ఎక్కడ ఉంది? నా తలపై ఉన్న జుట్టు అంతా నేను మర్చిపోయాను. నేను గడ్డం, మీసం పెంచుకున్నాను, అన్నీ మర్చిపోయాను. నేను గడ్డం, మీసం పెంచి ఉంటే నువ్వు నన్ను తిరస్కరించావని నువ్వు నాకు చెప్పేవాడివా? ఒక దెయ్యం వచ్చి, చూడు, ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు అని అంది. సరే,
ఆ అబ్బాయి చెల్లి చేపలు పట్టడానికి నేను చాలాసేపు నీకోసం ఎదురు చూశాను. ఆ పాత భవనాన్ని ఎందుకు పక్కన పెట్టావు? నువ్వు మళ్ళీ ఆ భవనానికి వెళ్ళకపోతే అక్కడ ఉన్న దయ్యాల గురించి నువ్వు ఏమంటావు? ఈ సమయంలో దెయ్యం ఒక దెయ్యం అని నేను చెబుతున్నాను, కానీ ఆ పాత భవనంలో ఎప్పుడూ ఎవరూ లేరు. గుండెపోటు వచ్చిన ఒక అమ్మాయి మాత్రమే ఉందని, ఒక వృద్ధ ప్రొఫెసర్ అని అతను చెప్పాడు. ఇది విన్న ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ వేడుక లేదని చెప్పింది. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, నీ దగ్గరకు వస్తానని చెప్పినా, తన పని పూర్తి చేసుకుని వీలైనంత త్వరగా ఇంటికి వెళ్తానని చెప్పింది. తర్వాత అతను మళ్లీ తన భవనానికి వెళ్తాడు. తర్వాత అతను ఆమె పక్కన నిలబడి ఇలా అంటాడు. ఆ దెయ్యం చూస్తూనే ఉంటుంది. ఈ సమయంలో ఆ అమ్మాయి స్నేహితులు ఇద్దరూ ల్యాబ్లో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎదురుగా ఉన్న గదిలో ఉన్న వ్యక్తి గౌనులో ఉన్న వ్యక్తిని తిట్టి, ఏయ్, అది ఎవరు? అదేంటి అని అడిగాడు. అతను, ఎవరికి తెలుసు అది అని అడిగాడు. రా అమ్మాయి, నువ్వు ఎవరు? అతనికి ఏదైనా సహాయం కావాలా అని నేను అడిగాను. అతను వెనక్కి తిరిగి, ఆ దెయ్యం నిన్ను చూస్తోంది, చూడు, వాళ్ళు తెలుసుకుని పరిగెడుతున్నారు అని అన్నాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి నేను ఏ రకమైన పానీయం కోసం పరిగెడుతున్నానో అడిగాడు. అతను ఒక గౌను ధరించి పక్క నుండి వచ్చాడు. అతను వెనుక నుండి వచ్చి నా మందు కోసం అరిచాడు. ఓ, ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వచ్చారు, కానీ ప్రొఫెసర్ మందు బాటిల్ను కనుగొన్న దెయ్యం తప్పించుకోగలిగింది. ఇవా తన సోదరుడికి ఫోన్ చేసి పాత భవనం నుండి ఏదైనా మందు తీసుకున్నావా అని అడిగింది. ఇవాన్ ఓపికగా ఆలోచించి, అవును, తీసుకున్నాను. బాస్టర్డ్, ఈ మందు బాటిల్ ఎక్కడ ఉంది అని అన్నాడు. నేను ఇప్పుడే నీ ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చాను. గుర్తుంచుకోండి, మనం జాగ్రత్తగా వెతికి ఆ బ్యాగ్లో దొరుకుతుంది. నీకు అది దొరికితే త్వరగా తీసుకుని మన ప్రాణాలను కాపాడుకుందాం. అది నిజమేనా? సరే, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను వెళ్లి దాన్ని తీసుకుని వచ్చి తాగుతాను. ఎంత తీవ్రమైన విషయానికి అది. ఇప్పుడు ఆ బాలుడు ఓపికగా పిల్లికి తినిపించాడు. ఆ భవనంలో వరండా లేదా? అతను ఆ వరండాలో ఆ మందు బాటిల్ కోసం వెతుకుతూ ఉంటాడు. తర్వాత అతను ఎదురుగా నుండి కొంచెం దూరం వెళ్లి ఈ మందు దొరికింది. మీరు దానిని తీసుకోవచ్చా? ఇక్కడికి రండి. ఈ ప్రదేశంలో ఉన్న దెయ్యం మళ్లీ ఆ పువ్వును కింద పెడుతోంది. నేను దానిని మళ్లీ కనుగొనను. కాని ఈసారి అది ఏమి చెప్పింది? మీరు దానిని తీసుకుని చూసినప్పుడు అకస్మాత్తుగా అది మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని భయపెట్టింది. కాబట్టి మీరు, ఓ, రండి, నన్ను కొట్టండి అని అన్నారు. మనం ముగ్గురం ఒకే చోట ఉంటే ఆ బ్యాగులో ఇరుక్కుపోయేవాళ్లం. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు వేరే చోటికి వెళ్లి విడిపోతామని చెప్పారు. అప్పుడు గౌనులో ఉన్న దెయ్యం ఒక అమ్మాయి దగ్గరికి వచ్చింది మరియు ఆ ఎలక్ట్రిక్ అమ్మాయి ఆ దెయ్యం తలపై కొట్టింది. అప్పుడు ఆ వస్త్రంలో ఉన్న దెయ్యం మిన్నీ వైపు వచ్చింది మరియు మరొకటి అక్కడ ఉన్న గాజును తీసుకుని దానిని తట్టడం ప్రారంభించింది. నువ్వు ఎవరు, నా ప్రియమైన? వారు నిన్ను ఇక్కడ కొనమని పిలుస్తున్నారు. ఇది ఏమిటి? ఈ బ్యాగు వచ్చి ఆ ముగ్గురు అమ్మాయిలను పెద్దవైపు పడుకోబెట్టిందని నేను మీకు చెప్తున్నాను. ఈ సమయంలో ఈ ఎలక్ట్రిక్ అమ్మాయి తన సోదరుడితో నడుస్తూ అతనిని ఇలా చేయమని బలవంతం చేసింది. నువ్వు ఆ మందు బాటిల్ ఏమి తీసుకున్నావు? అది ఎక్కడికి వెళ్తుంది? అది ఎదురుగా ఉంది, సరి అయినదా? ఆ విషయానికి నాకు కూడా తెలుసు. వేరే మార్గం లేదు. ఆ మందు బాటిల్ తెస్తే ఈ సమస్యను కొంతవరకు ఎదుర్కోగలనని చెప్పు. వేరే మార్గం లేదు కాబట్టి నేను అతని ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ ఈ మందు బాటిల్ తీసుకురావడానికి వెళ్తాను. అతను ప్లాన్ చేస్తున్నట్లే అకస్మాత్తుగా మీకు వేరే చెల్లి నుండి ఫోన్ వస్తుంది. నేను ఏమి చెప్పానో మీకు అర్థమైందా? మీరు దానిని తీసుకోవడానికి నిరాకరించి అడగకపోతే నేను దానిని మర్చిపోయి బాటిల్ తీసుకుని కాల్ చేస్తాను. ముందుకు వెళ్లి దానిని తీసుకోమని చెప్పు. అతను మళ్లీ తీసుకుంటే మళ్లీ ఫోన్ కాల్ వస్తుంది. అందుకే ఆ చెల్లి ఫోన్ చేసిందని, ఆమె ఆకుపచ్చ రంగును తీసుకుని అతన్ని తిట్టిందని నేను అనుకున్నాను. అతను అతన్ని లవ్ ఇన్స్టాల్ చేయడానికి పిలిచాడని నాకు తెలుసు. ఆ అమ్మాయి అలాంటిది. ప్రాణం వచ్చేసింది. ఓహ్మై, అది పోయింది అని అతను ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఉన్న దెయ్యం అతని తల పట్టుకుని పైకి లేపి అతని చేతిలోని పాటను పడవేసింది. ఆ సంభాషణ నుండి అతను ఎలా తప్పించుకుని బయటికి పరిగెత్తాడు? ఇప్పుడు అదే సమయంలో ఈ ముగ్గురు అమ్మాయిలు చూస్తున్నారు. అతను అలా ఎలా పరిగెత్తాడు? మీ ఎదురుగా ఈ ప్రొఫెసర్ లేడీ దెయ్యం వచ్చింది. గౌను ధరించిన ఈ దెయ్యం వచ్చింది. అందుకే వాళ్ళు ఒకవైపు, మన సోదరుడు కమిచా మరొక వైపు ఉన్నారు. తన చెల్లిని కాపాడలేనని చెప్పి ఓనమాలులో సగం దాచిపెట్టేవాడు. అప్పుడు ఎదురుగా ఉన్న బ్యానర్పై ఏదో భావోద్వేగంగా రాసి ఉండటం చూసి, ఏమైనా సరే తన చెల్లి ప్రాణాన్ని కాపాడతానని చెప్పాడు. ఆ మందు బాటిల్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి నా స్కూటర్ను తీసుకుని పెళ్లికి ముందు ఆగిపోయాడు. అప్పుడు ఆ దయ్యం కూడా అతని తలపై వేలాడుతూ, తాను వచ్చి వరుడు వనును పిలుస్తానని చెప్పి ఆ స్కూల్లో ఉన్న మందు బాటిల్ను కూడా తీసుకుని పారిపోయాడు. తర్వాత అతను ఆ కారు తీసుకుని చాలామంది చెల్లెళ్లు ఉన్న చోటికి వెళ్లి తన చేతిలో ఉన్న మందు బాటిల్ను ఈ ప్రొఫెసర్ లేడీకి విసిరాడు మరియు అతను ఆ ముగ్గురు అమ్మాయిలను ఎలా రక్షించాడు మరియు ఆ ప్రొఫెసర్కు మోక్షం ఇచ్చాడు. అన్ని సమస్యలు బయటపడటం చూసినప్పుడు ఆ గౌను అకస్మాత్తుగా వెళ్లిపోయి మా చెల్లి కరితో వ్యభిచారం చేయడం ప్రారంభించింది. దీని కారణంగా అతను మరియు అతని స్నేహితులు ఏమి చేస్తున్నారో నాకు తెలియదు. అప్పుడు ఆ సోదరుడు కన్నన్కు ఒక ఆలోచన వచ్చి ఫోటో తీస్తాడు. అతను దానిని తీసిన వెంటనే దెయ్యం మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గౌను ధరించిన వ్యక్తి మొదటి మార్కు తెచ్చుకుని ఈ గౌనులో ఉన్న విద్యార్థులందరితో కలిసి ఫోటో తీయాలనుకుంటే, కానీ ఆ కోరిక నెరవేరలేదు. కాబట్టి ఈ దెయ్యమే దాక్కుంటుంది. కాబట్టి దెయ్యం ఫోటో తీస్తే ఇది చెడ్డదని మరియు ఈ ముగ్గురు అమ్మాయిలతో ఉన్న ఫోటోలో ఈ దెయ్యం కూడా ఉందని అతను చెబితే సరిపోతుంది. ఆ ఫోటో తీసిన తర్వాత అంతే, ఈ సినిమా ముగుస్తుంది. సినిమాలోని 3 కథలలో మీకు ఇష్టమైన కథ ఏది అని చెప్పడం మర్చిపోవద్దు. నాకు ఏ కథ నచ్చిందని మీరు నన్ను అడిగితే నాకు మొదటి మరియు చివరి కథ నిజంగా నచ్చింది. కాబట్టి మీకు నచ్చిన కథపై వ్యాఖ్యానించండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోవద్దు. మనం మళ్ళీ ఒక గొప్ప వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.